So regarding clinical application, first one is acute coronary syndrome. So this is a problem in the coronary artery. So coronary artery is one of the major artery supplies oxygenated blood to the heart. So coronary artery disease antam. So there is a chance of formation of a clot in coronary artery. If there is a clot in coronary artery, decreased blood supply to the heart, it may cause disease to the heart. It may decrease the function of heart. And myocardial infarction. Myocardial infarction is because of lack of oxygenated supply to the heart. Next, bypass surgery. సో బైపాస్ సర్జరీ చేసేటప్పుడు ఖచ్చితంగా హెపారిన్ యూజ్ చేస్తారండి, యాంటీకోగులెంట్, క్లాటింగ్ ని ప్రివెంట్ చేయడం. సో మీకు తెలుసు బైపాస్ సర్జరీ అంటే ఒకవేళ ఒక ఆర్టరీ, హార్ట్ కి వెళ్ళే ఒక ఆర్టరీ ఏదన్నా బ్లాక్ అయిపోతే సో దాన్ని పక్కకు తొలిచి ఇంకొక బ్లడ్ వెజల్ ద్వారా మనం బైపాస్ ఏర్పాటు చేస్తాం. అంటే ఇంకో బ్లడ్ వెజల్ ద్వారా మనం దాన్ని చక్కగా క్లియర్ చేసి దాని ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ పంపిస్తాం. నెక్స్ట్, కార్డియాక్ థ్రాంబై. థ్రాంబై ఇస్ నథింగ్ బట్ క్లాట్. అంటే ఇక్కడ మనకు రెండు రకాలు ఉంటాయండి. థ్రాంబై, THROMBI, థ్రాంబై అని ఉంటుంది. థ్రాంబై అంటే ఎలా ఉంటుందంటే కనుక ఇది ఒక బ్లడ్ వెజల్ అనుకోండి, ఇలా ఒక క్లాట్ ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, బ్లడ్ అనేది ఇక్కడ నుంచే పాస్ అవుతుంది, అంటే చాలా తక్కువ పాస్ అవుతుంది. ఉండే కొన్ని క్లాట్ ఎన్లార్జ్ అయిపోయి దీన్ని మొత్తం బ్లాక్ చేసి ఛాన్స్. ఎంబోలై అంటే ఏంటంటే కనుక ఇది ఒక బ్లడ్ వెజల్ అనుకోండి, ఇక్కడ క్లాట్ ఉందన్నాం కదా, ఈ క్లాట్ అనేది ఊడిపోయి ఇట్లా చిన్నగా వెళ్ళిపోతూ ఉంటుంది. చిన్నగా ఫ్లోట్ అవుతూ ఏమవుతుంది, ఎక్కడైతే బ్లడ్ వెజల్ నేరోగా ఉంటుంది కదా, ఆ నేరోగా ఉన్న బ్లడ్ వెజల్ దగ్గర అట్లా ఉండిపోతుంది, అంటే ఇరుక్కుపోతుంది. అంటే మన భాషలో చెప్పుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఫర్దర్ గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది వెళ్ళటం లేదు. సో థ్రాంబై ఈజ్ నథింగ్ బట్ క్లాట్ అటాచ్డ్ సమ్వేర్, అంటే బ్లడ్ వెజల్ లో ఒక చోట అటాచ్ అయి ఉంటుంది. ఎంబోలై అంటే అక్కడ నుంచి డిస్లాడ్జ్ అయిపోయి ఫ్లోట్ అవుతూ ఒక నారో బ్లడ్ వెజల్ లో ఆగిపోతుంది. నారో బ్లడ్ వెజల్ ఆగిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, ఫర్దర్ గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆ పార్ట్ కి తగ్గిపోతుంది. నెక్స్ట్, డీప్ వీన్ థ్రాంబోసిస్, ఫార్మేషన్ ఆఫ్ ఏ క్లాట్ ఇన్ ద డీప్ వీన్స్ అన్నమాట. అండ్ డిస్ఎమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోఆగులేషన్. సో ఇంట్రా మీన్స్ విత్ ఇన్ బ్లడ్ వెజల్. అండ్ ఎంబాలిజం, ఎస్పెషల్లీ పల్మనరీ ఎంబాలిజం. సో ఎంబాలిజం అంటే చెప్పాను కదా, క్లాట్ అనేది ఊడిపోయి ఫ్లో అవుతూ ఒక నారో బ్లడ్ వెజల్ లో స్ట్రక్ అయిపోతుంది అన్నమాట. సో దీస్ ఆర్ క్లినికల్ యూజెస్ ఆఫ్ ద హెపారిన్. Heparin is a parenteral anticoagulant. It is only used parenteral route because of orally it having poor absorption, and it unable to cross the cell membranes easily because of its polar nature as well as its large molecular weight. And heparin is safest in the pregnant women. Next, adverse effects. So regarding the adverse effects, allergic reactions as well as anaphylactic reactions like fever, asthma, urticaria, rhinitis. సో ఇవన్నీ కూడా అలర్జిక్ రియాక్షన్స్ అండి. ఈ అలర్జిక్ రియాక్షన్స్ ఎక్కువైతే వాటిని అనాఫిలాక్టిక్ షాక్ లేదా సివియర్ అలర్జిక్ షాక్ అంటాం అన్నమాట. సో దిస్ అలర్జిక్ రియాక్షన్స్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ హిస్టమైన్ కంటెంట్. సో హిస్టమైన్ లెవెల్స్ కనుక పెరిగితే అలర్జిక్ రియాక్షన్స్ అనేవి పెరుగుతాయి. అండ్ ఒకవేళ ఈ డ్రగ్స్ ఎక్కువగా వాడితే ఏమవుతుందంటే కనుక బ్లీడింగ్ ఎక్కువ అవుతుందండి. సో జనరల్లీ దీస్ డ్రగ్స్ ఆర్ యూజ్డ్ టు ప్రివెంట్ క్లాట్ ఫార్మేషన్, అంటే క్లాట్ ఫామ్ అవ్వకుండా చేస్తాయి. ఒకవేళ ఈ డ్రగ్ యాక్షన్ ఎక్కువైతే ఏమవుతుంది, క్లాట్స్ అసలు ఫామ్ అయ్యే గుణం కోల్పోతాయి కాబట్టి బాడీలో బ్లీడింగ్ పెరుగుతుంది. సో ఆన్ కంటిన్యూస్ యూజ్ ఆర్ ఆన్ లార్జ్ డోస్ హెపారిన్ మే డెవలప్స్ బ్లీడింగ్. థ్రాంబోసైటోపెనియా, డిక్రీజ్డ్ ప్లేట్లెట్ కంటెంట్, ప్లేట్లెట్ నెంబర్. ట్రాన్సియంట్ ఎలోపీసియా, అంటే జుట్టు ఊడిపోయే ఛాన్స్ ఉంటుందండి ఈ డ్రగ్ వాడితే. ఆస్టియోపోరోసిస్, సో ఛాన్స్ ఆఫ్ డ్యామేజ్ టు బోన్. సో దీస్ ఆర్ సమ్ జనరల్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ హెపారిన్. అయితే మరి ఈ డ్రగ్స్ ఎక్కువగా వాడితే ఏమవుతుందండి, హై డోస్ లో బ్లీడింగ్ జనరేట్ అవుతుంది. మరి ఈ డ్రగ్స్ యొక్క హై డోస్ ని యాంటగోనైజ్ చేయాలి, తగ్గించాలంటే ఏం చేయాలి? సో ప్రతిదానికి విరుగుడు ఉండాలి కాబట్టి the antagonist for heparin overdose or antagonist for heparin severe bleeding is protamine sulfate. So protamine sulfate is a strong base and heparin is a strong acid. So ఈ స్ట్రాంగ్ బేస్ అయిన protamine sulfate ఏం చేస్తుంది, స్ట్రాంగ్ బేస్ అయిన heparin ని
న్యూట్రలైజ్ చేసి అయనైజ్ గా మారుస్తుంది. సో అయనైడ్ మాలిక్యూల్స్ ఏమవుతాయి, యూరిన్ లో బయటికి వెళ్ళిపోతాయి. ఓకే, సో ద యాంటీడోట్ ఫర్ హెపారిన్ ఓవర్డోస్ ఆర్ సివియర్ బ్లీడింగ్ ఆఫ్ హెపారిన్ is protamine sulfate. Protamine sulfate is a strong base. It is from the fish sperm. అంటే ఫిష్ యొక్క స్పర్మ్ నుంచి ఈ ప్రోటమైన్ సల్ఫేట్ అనేది అవైలబుల్ అవుతుంది. ఓకే, అండ్ బోత్ ప్రోటమైన్ సల్ఫేట్ అండ్ హెపారిన్ ఆర్ న్యూట్రలైజ్ ఈచ్ అదర్ యాక్షన్ అండ్ డిక్రీజ్ ద హెపారిన్ ఓవర్డోస్ బ్లీడింగ్. హెపారిన్ ఓవర్డోస్ బ్లీడింగ్. ఓకే, so that is simply about heparin mechanism, heparin clinical uses, heparin side effect as well as antidote of heparin. Antidote of heparin. Next, discussion regarding low molecular weight heparins. Discussion regarding low molecular weight heparins. They are commercially prepared by fractionation of native heparin. They are commercially prepared by fractionation of native heparin. అంటే నిన్న మనం చెప్పుకున్నాం కదా, లార్జ్ మాలిక్యులర్ హెపారిన్ వల్ల డ్రాబ్యాక్ ఏంటి, వాటికి మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ. సో మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ కాబట్టి వాటి యొక్క అబ్జార్ప్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా డిఫికల్ట్ గా ఉంటుంది అన్నమాట. అందుకని దాదాపు 60,000 మాలిక్యులర్ వెయిట్ ఉండే హై మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ ని 4,000 నుంచి 6,500 మాలిక్యులర్ వెయిట్ కి తీసుకొచ్చారు. సో దిస్ లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్స్ హ్యావింగ్ good pharmacokinetic properties like absorption, distribution, metabolism as well as elimination. అంటే హై మాలిక్యులర్ వెయిట్ తో పోల్చుకుంటే లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ యొక్క యాక్షన్ బాగుంటుంది, ఫార్మకోకైనెటిక్స్, అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం, ఎలిమినేషన్ బాగుంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి. వీటికి లో మాలిక్యులర్ వెయిట్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువ ఉంటాయి వీటితో పోల్చుకుంటే లార్జ్ మాలిక్యులర్ వెయిట్ హెపారిన్. So large molecular weight heparin is nothing but unfractionated heparin, and low molecular weight heparin means fractionated అంటే simplified forms అన్నమాట. Examples like dalteparin, tinzaparin. Next continuation, direct thrombin inhibitor. అంటే లో మాలిక్యులర్ వెయిట్ హై మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ అనేది ఇండైరెక్ట్ గా థ్రాంబిన్ ఇన్హిబిట్ చేస్తే, అంటే నెక్స్ట్ డ్రగ్స్ ఆర్ డైరెక్ట్ థ్రాంబిన్ ఇన్హిబిటర్. One of the drug is hiridine. The hiridine is naturally from the Hirido medicinalis, leech అనమాట. లీచ్ నుంచి వస్తుంది. Protamine sulfate from the fish sperm. And hiridine is a potent antithrombin polypeptide obtained from the leech Hirido medicinalis. And now it is synthesized by rDNA technology, that is lepiridine. Hiridine is direct thrombin inhibitor naturally from the Hirido medicinalis, and lepiridine is a rDNA form of the hiridine. rDNA form of the hiridine. Next, regarding the mechanism of action, hiridine binds tightly to thrombin and inactivates free as well as fibrin bound thrombin. సో మెకానిజం పరంగా ఏం చెప్తున్నాడండి, హిరిడిన్ అనేది థ్రాంబిన్ కి టైట్ గా బైండ్ అవుతుంది. సో థ్రాంబిన్ అనేది ఇనాక్టివ్ చేస్తుంది. థ్రాంబిన్ ఇనాక్టివ్ అయితే ఏమవుతుంది, క్లాట్ అనేది ఫామ్ అవుతుంది. సో హిరిడిన్ బైండ్స్ టైట్లీ టు థ్రాంబిన్, ఇనాక్టివేట్ ఫ్రీ యాజ్ వెల్ యాజ్ ఫైబ్రిన్ బౌండ్ థ్రాంబిన్. అంటే ప్లాస్మాలో ఫ్రీగా ఉన్న థ్రాంబిన్ ఇనాక్టివేట్ చేస్తుంది, అలాగే ఫైబ్రిన్ తో బైండ్ అయిన థ్రాంబిన్ ని. అంటే ఫైబ్రిన్ అంటే ఏంటి, ఫైబ్రిన్ అనేది ఒక థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ అనమాట. ఆ ఫైబ్రిన్ థ్రెడ్ అనేది ఎక్కువగా ఫామ్ అయిపోతే ఏమవుతుంది, అది ఒక మెష్ లాగా ఫామ్ అయిపోయి ప్లేట్లెట్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. ప్లేట్లెట్స్ అట్రాక్ట్ అయితే ఏమవుతుంది, ఆ ఫైబ్రిన్ మెష్ లో ప్లేట్లెట్స్ అట్రాక్ట్ అయితే క్లాట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ద డైరెక్ట్ థ్రాంబిన్ ఇన్హిబిటర్ నాట్ ఓన్లీ ప్రివెంట్స్ కన్వర్షన్ ఆఫ్ ఫైబ్రినోజన్ టు ఫైబ్రిన్. అంటే ఫైబ్రినోజన్ ని ఫైబ్రిన్ గా మారకుండా ఇన్హిబిట్ చేయడమే కాకుండా ఆల్సో బ్లాక్స్ థ్రాంబిన్ catalyzed platelet aggregation and activation of other clotting factors. సో థ్రాంబిన్ ని ఇన్హిబిట్ చేయడమే కాకుండా ఫైబ్రినోజన్ ని ఫైబ్రిన్ గా మారకుండా చూస్తున్నాయి, అట్లాగే ప్లేట్లెట్ అగ్రిగేషన్ జరగకుండా చూస్తున్నాయి, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ యాక్టివేట్ కాకుండా చూస్తున్నాయి. అంటే వీటన్నిటి యాక్షన్ ఇన్హిబిట్ చేయడం వల్ల క్లాటింగ్ అనేది ఫామ్ అవట్లేదు. క్లాటింగ్ అనేది ఫామ్ అవట్లేదు. అండ్
The further derivatives. The further derivatives include bivaluridine is an analog of hiridine. So hiridine is a antithrombin polypeptide naturally from the Hiridomedicinalis, and lepidolin is recombinant rDNA product, and bivaluridine is an analog of hiridine. And further derivatives, danaperoid is a heparinoid obtained from the porcine intestinal mucosa, mixture of heparinoid glucosaminoglucans. It given by subcutaneous route twice a day for the prophylaxis purpose. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే కనుక danaperoid is like a heparin and it is from the porcine. Porcine అంటే పిగ్గు నుంచి తీస్తాం అనమాట. And that is a mixture of heparinoid glucosaminoglucans. దీన్ని సబ్క్యూటేనియస్ రూట్ ద్వారా తీసుకుంటారు. ప్రొఫైలాక్సిస్ పర్పస్, ముందు జాగ్రత్తగా తీసుకుంటారు. And danaperoid does not cause thrombocytopenia and has no antidote. సో danaperoid కి యాంటీడోట్ అనేది లేదు. హెపారిన్ కి యాంటీడోట్ ఉంది, ప్రోటోమిన్ సల్ఫేట్ రూపంలో. బట్ danaperoid కి ఎటువంటి యాంటీడోట్ లేదు. అండ్ danaperoid డస్ నాట్ డిక్రీజింగ్, అంటే ప్లేట్లెట్ యొక్క నెంబర్ నే తగ్గించదు. అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ danaperoid? ద యూజ్ ఆఫ్ danaperoid ఈస్ heparin substitute to treat post-operative deep vein thrombosis. సో డీప్ వెయిన్స్ లో థ్రాంబోసిస్ క్లాట్ ఫామ్ అయింది కదా, ఆపరేషన్ ద్వారా వాటిని తీసేసిన తర్వాత, అంటే ఆపరేషన్ జరిగిపోయింది, ఆపరేషన్ జరిగిన తర్వాత మళ్ళీ ఆ క్లాట్స్ ఫామ్ అవ్వకుండా ఈ హెపారిన్ సబ్స్టిట్యూట్ అయిన danaperoid అనేది యూజ్ చేస్తారు పోస్ట్ ఆపరేటివ్, ఆపరేషన్ తర్వాత. సో ఆపరేషన్ చేసి ఆ క్లాట్స్ ని తీసేశారు, మళ్ళీ ఆ క్లాట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, అవి రాకుండా జాగ్రత్తగా హెపారిన్ ప్లేస్ లో danaperoid ని యూజ్ చేస్తారు. సో హెపారిన్ లార్జ్ మాలిక్యులర్ వెయిట్ and low molecular weight heparins like tinzaparin, dalteparin, and direct thrombin inhibitors like iridine, lepidolin, bivaluridine. These are the drugs belongs to the thrombin inhibitors. These are the drugs belongs to the thrombin inhibitors. Next, we will discuss warfarin, and next class we will discuss further. Next, coumarin derivatives. Next is coumarin derivatives. So regarding the coumarin derivatives, so coumarin derivatives example is warfarin. Coumarin derivative example is warfarin. So this compound used as a rodent poison. Generally warfarin ni rodent poison use చేస్తారు. And it is a racemic mixture of two isomers, that is S isomer having 35 hours of half-life and R isomer is having 50 hours of half-life. ఈ రెస్మిక్ మిక్చర్ అనేది మీకు స్టీరియోకెమిస్ట్రీ లో వస్తుంది, అక్కడ మీకు అర్థం. అండ్ రిగార్డింగ్ యాంటీకోగులెంట్ యాక్షన్, coumarin therapy is found to increase plasma antithrombin levels. సో వార్ఫారిన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో వార్ఫారిన్ అనేది యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, సో వార్ఫారిన్ అనేది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంట, యాంటీ థ్రాంబిన్ లెవెల్స్ పెరుగుతున్నాయి అనమాట. యాంటీ థ్రాంబిన్ లెవెల్స్ పెరిగితే ఏమవుతుంది, థ్రాంబిన్ యాక్షన్ తగ్గిపోతుంది. థ్రాంబిన్ యాక్షన్ తగ్గిపోతే క్లాట్ ఫార్మేషన్ కూడా తగ్గిపోతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యాంటీకోగులెంట్ యాక్షన్, both coumarin and indene-dione derivatives produce uricosuric effect by interfere with renal uric acid reabsorption. అంటే వార్ఫారిన్ అనేది యాంటీకోగులెంట్ యాక్షన్ ప్రొడ్యూస్ చేసి క్లాట్ ని ఫామ్ అవ్వకుండా చేస్తుంది. అయితే వార్ఫారిన్ ఇంకొక యాక్షన్ ఏముందంట, ఏం చేస్తుందంటే యూరికోషూరిక్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. యూరికోషూరిక్ మీన్స్ ఇంక్రీజ్ ఎలిమినేషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్. సో యూరిక్ యాసిడ్ ఎలిమినేషన్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, ప్లాస్మాలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గుతాయి కాబట్టి గౌట్ ను కూడా కంట్రోల్ చేస్తాయి. అంటే ఖచ్చితంగా దీన్ని వార్ఫారిన్ అక్కడ యూజ్ చేస్తారని కాదు, బట్ వార్ఫారిన్ ఆల్సో హ్యావింగ్ యూరికోషూరిక్ ఎఫెక్ట్. ఇట్ కెన్ ఇంక్రీజ్ ద ఎలిమినేషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్. అండ్ warfarin cross the placental barrier, also secreted in milk, so contraindicated in pregnancy. సో ఆల్రెడీ మీరు క్లియర్ గా చూసారు,
హెపారిన్ అనేది బేబీకి రీచ్ అవ్వదు. సో అలాగే మదర్ మిల్క్ ద్వారా బేబీలోకి వెళ్ళదు. బట్ వార్ఫారిన్ దానికి ఆపోజిట్. బేబీని రీచ్ అవుతుంది. బేబీ తీసుకునే మదర్ మిల్క్ లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ కాంట్రాఇండికేటెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో వార్ఫారిన్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ద ప్రెగ్నెంట్ ఉమెన్. హెపారిన్ కెన్ బి యూజ్డ్. అంటే ఈ పాయింట్స్ అన్ని మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. బట్ రిపీట్ గా మీరు చదువుతూ ఉంటే మీకు అర్థం ఇబ్బంది ఏం లేదు. అయితే ఇక్కడ మనం ఇంకొంచెం క్లియర్ గా మనం డిస్కస్ చేసుకుంటే గనక వార్ఫారిన్ ఈజ్ ఏ విటమిన్ కే యాంటగోనిస్ట్. సో విటమిన్ కే అనేది నేచురల్ గా బాడీలో ఉంది. విటమిన్ కే ఇస్ ఎ నేచురల్ కోగులెంట్. సో బాడీలో సహసిద్ధంగా రక్తం గడ్డగట్టాలంటే విటమిన్ కే కావాలి. ఎప్పుడు రక్తం గడ్డగట్టాలి? బ్లీడింగ్ జరుగుతున్నాం. కానీ ఇక్కడ మనం వార్ఫారిన్ ని యాంటీ కోగులెంట్ గా వాడుతున్నాము. వార్ఫారిన్ ఏ విధంగా యాంటీ కోగులెంట్ గా పనిచేస్తుంది? డిఫరెంట్ యాక్షన్స్ ఉన్నా కూడా వార్ఫారిన్ ఈజ్ ఏ విటమిన్ కే యాంటగోనిస్ట్. మరి విటమిన్ కే ని ఎందుకు ఇన్హిబిట్ చేయాలండి? ఎందుకు యాంటగోనైజ్ చేయాలి? సో ఇనాక్టివ్ గా ఉన్న క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ని యాక్టివ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ గా మార్చి క్లాటింగ్ లో ఇన్వాల్వ్ అయ్యేలా చేసేది ఏంటి? విటమిన్ కే. విటమిన్ కే ఈస్ నేచురల్ కోఆగులెంట్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ. దట్ విటమిన్ కే ఇన్వాల్వ్స్ ఇన్ ద conversion of inactive clotting factors to active clotting factors. That active clotting factors involves in clot formation. So warfarin is a vitamin K antagonist, inhibits vitamin K function and decrease the clotting formation. Okay, so warfarin is a vitamin K antagonist. So regarding adverse effects of warfarin, bleeding is common. సో వార్ఫారిన్ యాక్షన్ ఎక్కువైతే ఏమవుతుంది? విటమిన్ కే యొక్క లెవెల్స్ పూర్తిగా తగ్గిపోతాయి. విటమిన్ కే యొక్క లెవెల్స్ పూర్తిగా తగ్గిపోతే ఏమవుతుంది? బాడీలో క్లాటింగ్ ని జరిపే విటమిన్ కే లేదు. సో క్లాటింగ్ జరిపే విటమిన్ కే లేకపోతే ఏమవుతుంది? బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుంది. సో హై డోస్ ఆఫ్ వార్ఫారిన్ ప్రొడ్యూస్ బ్లీడింగ్. మరి దానికి యాంటీడోట్ ఏంటి? యాంటీడోట్ ఈస్ విటమిన్ కే సప్లిమెంట్స్. విటమిన్ కే లేకపోవటం వల్ల బ్లీడింగ్ జరుగుతుంది. అప్పుడు విటమిన్ కే సప్లిమెంట్స్ ఇస్తే ఏమవుతుంది? క్లాట్ ఫామ్ అయ్యి బ్లీడింగ్ ఆగిపోతుంది. అంటే టిట్ ఫర్ టాట్ అన్నమాట. వార్ఫారిన్ విటమిన్ కే యాంటగోనిస్ట్. వార్ఫారిన్ డోస్ ఎక్కువైతే ఏమవ్వాలి? మళ్ళీ విటమిన్ కేనే ఇవ్వాలి. విటమిన్ కే ఇస్తే ఏమవుతుంది? క్లాట్ ని ఫామ్ చేసి బ్లీడింగ్ ని ఆపేస్తుంది. లేదనుకోండి కొన్ని సార్లు ఫ్రెష్ ప్లాస్మా ఇచ్చేస్తారనమాట. ఎందుకంటే ఫ్రెష్ ప్లాస్మాలో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ బ్లీడింగ్ ని కంట్రోల్ చేస్తాయి. నెక్స్ట్ teratogenicity. What is the meaning of teratogen? The agent or substance cause harm to the pregnant woman, especially baby in pregnant women. So warfarin అనేది pregnant women లో contraindicated because it is a teratogenicity, can damage the fetus of the pregnant woman. సో ఎలా డ్యామేజ్ చేస్తుంది? నాసల్ హైపోప్లాషియా అంటే ముక్కు అనేది సరిగ్గా గ్రోత్ అవ్వకపోవచ్చు. అండ్ CNS abnormality maybe develops abortion also. And warfarin may causes necrosis of skin cells, death of skin cells. And like heparin, warfarin may develop alopecia, abdominal cramps, as well as allergic reaction. And ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం చూసుకుంటే కనుక దట్ ఈస్ fetal warfarin syndrome. What is that? Fetal warfarin syndrome. What is that fetal warfarin syndrome? Let's see here. The fetal warfarin syndrome may also refer to Kaumarin embryopathy, is a characteristic pattern of birth defect in newborn resulting from exposure to certain anticoagulant drugs. That is Kaumarin anticoagulants, that is vitamin K antagonist, that is warfarin. అంటే ఇందా మనం చెప్పుకున్నట్టే. సో వార్ఫారిన్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్ ద్వారా బేబీని రీచ్ అయ్యి ఆ బేబీకి డ్యామేజ్ చేస్తుంది. సో దాన్ని ఫీటల్ వార్ఫారిన్ సిండ్రోమ్ అంటారు అనమాట. అంతకుమించి ఏం లేదు. సో దట్స్ వై warfarin is contraindicated in pregnant women, but heparin is a safe in pregnant women. So today we started drugs acting on blood. That is simply what is bleeding and what are the steps involved in stopping of bleeding and what are the drugs, especially we started today anticoagulants.
Especially you started anticoagulants. So what are the 3 steps involved in clotting formation? What are the 3 steps involved in clotting formation? Vascular spasm, Okay. platelet fluctuation, Platelet aggregation. Okay. So what are the Blood 2 clotting. mediators? What are the 2 mediators involved in platelet flip formation? What are the 2 mediators involved in platelet flip formation? ADP and thromboxane A2. A2. Adenosine diphosphate and thromboxane A2. ఓకే, థ్రాంబోక్సిన్ A2 అనేది వాసో కన్స్ట్రక్షన్ చేస్తుంది, ప్లేట్లెట్ అగ్రిగేషన్ ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే ఏడిపి కూడా అలాగే ఇక్కడ మనం చూసుకుంటే గనక ఇఫ్ యు డోంట్ మైండ్ కొంచెం పేజీలు టర్న్ చేయడం ఆపేస్తారా, సౌండ్ ఎక్కువ వస్తుంది. డోంట్ స్మైల్. ఓకే, ఎందుకంటే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు కదా, మీరందరూ నాకు తెలిసిన వాళ్ళు కాదు. సో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మనం క్లాస్ కంప్లీట్ చేయడం నాకు ముందు. ఎనీవే థ్యాంక్ యూ. సో అలాగే సెరటోనిన్ అని కూడా ఉంటుందండి. సెరటోనిన్ కూడా ప్లేట్లెట్ ప్లెక్ ఫార్మేషన్ లో క్రూడ్ ప్లే చేస్తుంది. అంటే కనుక వాస్కులర్ స్పాజం అన్నాం కదా, వాస్కులర్ స్పాజం లో ఫస్ట్ స్టెప్ లో సెరటోనిన్ ఇన్వాల్వ్ అవుతుంది. వాస్కులర్ స్పాజం లో సెరటోనిన్ ఇన్వాల్వ్ అవుతుంది. అలాగే ప్లేట్లెట్ ప్లెక్ ఫార్మేషన్ లో ఎడినోసిన్ డైఫాస్ఫేట్ అలాగే థ్రాంబోక్సిన్ A2 ఇన్వాల్వ్ అవుతుంది అన్నమాట. సో వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ పేరెంటల్ యాంటీకోగులెంట్? What is the example of parenteral anticoagulant? Heparin. Heparin, sir. So what is the antidote for heparin? Protamine sulfate. Protamine sulfate. So what is the source of protamine sulfate? Is a fish sperm. Okay, especially salmon fish నుంచి తీస్తారండి. Yes, sir. Salmon fish. So what is the antidote for vitamin K? What is the antidote for vitamin K?